హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, మనం లిస్టులు అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో, అసలు పైథాన్‌లో లిస్ట్స్ అనేవి ఏంటి? అసలు ఎందుకు ఉపయోగపడతారు? వాటి వల్ల యూజెస్ ఏంటి? అని మనం వాటిని ఒకసారి క్రియేట్ చేసి, వాటిని ఒకసారి అయితే యూజ్ చేద్దాం పైథాన్‌లో. సో, ముందుగా ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, నేనైతే మీకు ఇందులో జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ స్ట్రింగ్స్ మీద వన్ షాట్ వీడియో కింద అయితే చేశాను. ఆపకుండా 22 మినిట్స్ అయితే మాట్లాడాను. సో, తర్వాత మళ్ళీ నేను ఏ వీడియోస్ అయితే చేయలేకపోయాను. అలా 22 మినిట్స్ కంటిన్యూయస్‌గా 22 మినిట్స్ అయితే ఆ వీడియో నేను అలాగా ఎలాంటి కట్స్ లేకుండా ఎడిట్ కూడా చేయలేదు నేను ఆ వీడియో. డైరెక్ట్ 22 మినిట్స్ అయితే అలా మాట్లాడి అయితే అప్‌లోడ్ చేసేసాను డైరెక్ట్‌గా. సో, అందుకని లిస్ట్‌లనేది నేను కొద్దిగా పార్ట్స్ కింద ఎలాగుందో అలాగే మన టైమ్ టేబుల్ ప్రకారంగా ఒక 4 వీడియోస్, 5 వీడియోస్ కింద అయితే ప్లాన్ చేశాను. సో, ఇప్పుడైతే లిస్ట్‌లయితే స్టార్ట్ చేద్దాం. సో, అసలు లిస్ట్‌లనేవి ఏంటి అంటే, నేనిక్కడ మీకు కామెంట్స్‌లో అయితే రాస్తుంటాను నేను చెప్పినవన్నీ. సో, మీరు వీడియో అంతా అయిపోయాక స్క్రీన్‌షాట్ అయితే తీసుకుంటే, మీకు మళ్ళీ రిఫర్ చేసుకోవడానికైతే ఈజీగా అయితే ఉంటది. సో, లిస్ట్‌లనేది ఏంటంటే, మనం ఇప్పుడు సింగిల్ వేరియబుల్ అయితే ఉంటది కదా! అంటే లైక్ స్ట్రింగ్స్, ఆహ్, ఇంటిజర్స్ ఇలాగైతే ఉంటాయి కదా! సో, వాటిల్ని మనం అయితే ఒకే లిస్ట్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్ ఏముంటాయి మనకి 1 అనైతే ఒకటుంటది. 1.5 అనైతే ఒకటుంటది. అంటే నేను డిఫరెంట్ డేటా టైప్స్ కింద అయితే చెప్తున్నాననమాట. మీరిలా ప్రతి డేటా టైప్‌ని మీరైతే ఈ లిస్టుల్లో అయితే ఉంచుకోవచ్చనమాట. సో, స్టోర్ చేసుకోవచ్చు. వేరే వేరే ఇంటిజర్ టైప్‌ని, ఫ్లోట్ టైప్‌ని వేరే వేరే డేటా టైప్స్ అన్నిటిలిని ఈ లిస్ట్స్‌లో అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చనమాట. అండ్ ఈ లిస్ట్‌లొచ్చేసి మనకైతే ఇండెక్సింగ్, స్లైసింగ్ ఈ టాపిక్స్ అయితే మీకు స్ట్రింగ్‌లో చెప్పాను గదా! సేమ్ ఇక్కడ కూడా అదే ఫినామినా అయితే యూజ్ అవుతదనమాట. అండ్ ఇది వచ్చేసి మ్యూటబుల్ అనమాట. సో, ఈ మ్యూటబుల్ అని కూడా రాస్తాను. సో, ఇదేంటంటే ఫస్ట్‌లీ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. మనమైతే డిఫరెంట్ డేటా టైప్స్‌ని అయితే వాడొచ్చు. సో, డిఫరెంట్ డేటా టైప్స్ అనేది జస్ట్ షార్ట్‌గా అయితే రాసేస్తాను. సో, డిఫరెంట్ డేటా టైప్స్ అయితే మీరు వాడొచ్చనమాట. లిస్ట్‌లు క్రియేట్ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది ఇండెక్స్‌నైతే ఫాలో అవుతది. అంటే ఫస్ట్‌దొచ్చేసి 0 అని, సెకండ్‌ది 1 అని అలాగా నంబరింగ్ అయితే ఫాలో అవుతదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది మ్యూటబుల్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 1 అనేది ఇచ్చారు ఫస్ట్ ప్లేసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని మళ్ళీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ నంబర్‌ని. అంటే మీరది చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది మ్యూటబుల్ అనమాట. అండ్ ఇవొచ్చేసి మనకి ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్‌లో అయితే ఉంటాయి ఇలాగ. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్‌లో అయితే ఉంటాయి. సో, ఇప్పుడు మీకైతే బేసిక్ ప్రాపర్టీస్ అయితే తెలుసు కదా! లిస్ట్‌లు ఎలా ఉంటాయో. సో, ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసి చూద్దాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చెప్పాను డిఫరెంట్ డేటా టైప్స్‌తో వాడతామనైతే చెప్పాను కదా! సో, డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్ చేసి ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేద్దాం. సో, నేను మామూలుగా మై లిస్ట్ అని అయితే పెట్టేస్తాను. ఎందుకంటే లిస్ట్ రాస్తున్నాం కాబట్టి ఏదో ఒక పేరు ఇవ్వాలి కాబట్టి మై లిస్ట్ అని ఇచ్చేస్తాను. సో, మై లిస్ట్ అని ఇచ్చేసి ఒక స్క్వేర్ బ్రాకెట్ అయితే ఇవ్వండి. స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు ఒక్కొక్క డేటా టైప్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, 10, 20, 30 ఇప్పుడు ఈ తర్వాత హలో అనేది ఏదన్నా ఇద్దాం. సో, హలో, హలో ఇచ్చిన తర్వాత ఒక పాయింట్ ఇంటిజర్ కూడా ఇద్దాం. 3.14 ఇచ్చేద్దాం. ఓకే. సో, ఇలాగా నేను డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఎంటర్ చేశాననమాట. సో, ఇది వచ్చేసి ఇంటిజర్ టైప్, ఇదేమో స్ట్రింగ్, ఇదేమో ఫ్లోట్. సో, ఇలాగ 3 డేటా టైప్స్ అయితే పెట్టాను. సో, వీటిని ఎలా ప్రింట్ చేయాలి అనంటే ప్రింట్ అనైతే ఇచ్చి ఇలాగ బ్రాకెట్స్ పెట్టి సో, ఇందులో మై లిస్ట్ అనైతే ఇవ్వాలి. సో, మై లిస్ట్ నేను ఎలాగిచ్చానో సేమ్ యాజ్ టీజ్ అలాగే మై లిస్ట్ అని రాసామనుకోండి. రన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇలాగ లిస్ట్ అయితే వచ్చేస్తదనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, నేను మీకు ఫస్ట్ వీడియోస్‌లో చెప్పానో లేదో గుర్తులేదు. సో, ఇక్కడ మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రింట్ అని రాసి మనం ఇక్కడ టైప్‌దనేది మీకు చెప్పలేదనుకుంటున్నాను. ఇలా టైప్ అని రాసి మై లిస్ట్ అని ఇచ్చారనుకోండి. అది ఏ టైప్ అనైతే వస్తదనమాట మనకి. సో, ఇది మనకి ఇక్కడ ఏ టైపు ఇది లిస్ట్ టైప్ అనమాట. అంటే ఇది లిస్ట్ ఫార్మాట్‌లో ఉంది కదా! సో, ఆ ఫార్మ్ అయితే వస్తదనమాట టైప్ అని చెప్తే. సో, క్లాస్ ఏ వచ్చింది లిస్ట్ అని అయితే వచ్చింది. సో, ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా ఇంటిజర్ ఇచ్చి టైప్ అని అడిగామనుకోండి. ఇక్కడ క్లాస్ అని చెప్పి ఇంట్ అని అయితే వస్తది. అండ్ టపుల్స్‌కైతే అలాగా. టపుల్స్ అనేది నెక్స్ట్ వీడియోస్‌లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో, అలాగనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లిస్ట్‌లో నాకు ఓన్లీ ఈ ఫస్ట్‌ది, సెకండ్‌ది ఇలాగ కావాలంటే, మనం ఇక్కడ ఇండెక్సింగ్ అయితే వాడతాం అనమాట. సో, అదొచ్చేసి మనం రేపటి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు మనం బేసిక్‌గా లిస్ట్‌లు అంటే ఏంటి? దాని టైప్ ఎలా చూడాలి? అండ్ బేసిక్‌గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎలాగా
చేయాలని అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ రేపటి టాపిక్స్ వచ్చేసి ఏంటో కూడా ఒకసారి చూపెడతాను చూడండి. రేపు మనం ఏం చేస్తామంటే, మనం ఎలిమెంట్స్‌ని అందులో ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ అందులో ఐటెమ్స్‌ని ఎలా చేంజ్ చేయొచ్చు ఆ లిస్ట్‌లో. అంతే కాకుండా లిస్ట్ మెథడ్స్‌లో కూడా లిస్ట్ మెథడ్స్ రేపు చెప్దాం. సో, అయితే అవి కూడా అయితే ఇప్పుడు కవర్ చేసేస్తానయితే చూడండి. సో, ఏంటంటే ఇప్పుడు ఒక నంబర్ అంటే ఇప్పుడు ఇది ఒకటి ప్రింట్ చేయాలనుకోండి. ఏం చేయాలంటే జస్ట్ ఇలాగా ఇది కాపీ చేసేస్తాను. ఎందుకు టైం వేస్ట్ చేయడం అని. సో, ఇదైతే ఇలా కాపీ చేసేసి, ఇదైతే ఇలా పేస్ట్ చేసేసి, ఇప్పుడు మనకేం కావాలి మై లిస్ట్‌లో ఉన్న ఫస్ట్ టర్మ్ కావాలి. సో, మీరు నిన్న స్ట్రింగ్స్ మీద వీడియోని మీరు చూసుంటే మీకైతే అర్థమవుద్ది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని. ఇక్కడ మనకి వాల్యూ 0తో స్టార్ట్ అవుద్ది. 0, 1, 2, 3, 4 అలాగైతే ఉంటదన్నమాట లిస్ట్‌లో. సో, 0 అంటే 10 ప్రింట్ అవుద్ది ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూసారా మనం 10 అయితే ప్రింట్ అయింది. సో, సేమ్ అలాగే మనం ఇప్పుడు ఇదే కావాలనుకోండి. ఇక్కడ -1 ఇస్తే లాస్ట్‌ది ప్రింట్ అవుద్ది. 3.14 అనేది. సో, ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్‌లో -1 ఇస్తే లాస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుద్దన్నమాట. సో, -1 అని అయితే ఇస్తాం అన్నమాట. సో, ఇలాగైతే మనం వీటిల్ని ఇలా ఇండెక్సింగ్ ద్వారా మనమైతే పొజిషన్స్‌ని ప్రింట్ చేయొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 10 అని అయితే ఉంది. సో, దీన్ని 100 కింద మార్చాలనుకోండి. మీరేం జేయాలి అంటే ఇక్కడ మై లిస్ట్ అనేది ఉంది గదా! సో, ఇవన్నీ పేస్ట్ చేసేసి ప్రింట్ అది తీసేద్దాం. సో, ఇలాగ మై లిస్ట్ అని పెట్టాక మీరైతే స్క్వేర్ బ్రాకెట్స్ ఇలాగా పెట్టి మీకు ఏ నంబర్ ఎన్నో పొజిషన్‌లో ఉన్నది చేంజ్ చేయాలి. 0థ్ పొజిషన్‌లో ఉన్నది చేంజ్ చేయాలి. సో, 0 అని పెట్టి అక్కడ ఈక్వల్ టు పెట్టి ఇప్పుడు 10 అని ఉంది. నాకేమని కావాలి? 100 అని కావాలి. సో, 100 అని చేంజ్ చేస్తాననమాట. సో, 100 అని చేంజ్ చేసి ఇప్పుడు ఇలా కాపీ చేసి ఇక్కడ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. అప్పుడు మనకు వాల్యూ అయితే మారుతదనమాట. అంటే మారిందో లేదో తెలియడానికి మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో, 100 కిందయితే మారింది చూసారా? పైదైతే 10 అని ఉంది. కానీ తర్వాత మార్చాక ఇప్పుడు 100 అయితే అయిందనమాట. సో, అలాగా ఇవైతే చేంజ్ గూడా చేసుకోవచ్చనమాట మనమైతే. సో, అది ఫ్రెండ్స్ మనమైతే ఇలాగ ఎలా చేంజ్ చేస్తాము, ఎలా యాక్సెస్ చేస్తాము అనేదైతే ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. సో, రేపటి వీడియోలో లిస్ట్ మెథడ్స్ అంటే అపెండ్ అంటే ఏంటి, ఇన్సర్ట్ అంటే ఏంటి, పాప్, రిమూవ్, సార్ట్ ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇవి గూడా ఈజీ టాపిక్సే ఈరోజులాగా. ఈరోజు నేనైతే మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను లిస్ట్‌లు అంటే ఏంటని. సో, రేపు మనం మెథడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎల్లుండేమో స్లైసింగ్ అండ్ నెస్టెడ్ లిస్ట్. ఈ నెస్టెడ్ లిస్ట్ అనేది కొద్దిగా పెద్ద టాపికు. సో, దానికైతే కొద్దిగా టైం తీసుకుంటాం అన్నమాట మనం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియోస్ మాత్రం కంపల్సరీగా చూడండి. లిస్ట్‌లనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉన్నారంటే అవి గూడా అయితే చూడండి. సో, బై ఫ్రెండ్స్. టేక్ కేర్.